7 శనివారాల వ్రతంలో ఇది రెండో వారం అండి. పూజ అయితే ఎంత బాగా జరిగిందో చూడండి. ఆ తండ్రి ఎంత అందంగా కనిపిస్తున్నారో. నిన్నైతే మాత్రం ఆయన అయితే 4:30 ఆ టైం అప్పుడైతే బయటకైతే తీసుకెళ్లారు. పూజ సామాన్లు తీసుకొచ్చి పువ్వులు గట్ట తీసుకొచ్చామన్నమాట. ఇంకంతే 4:30, 5 ఆ టైం అప్పుడైతే పనులు అయితే మొదలు పెట్టాను. శుక్రవారం అయినా చేయకూడదు అంటారు, కానీ మార్నింగ్ అయితే చేయలేకపోతున్నామండి. అంత వేగంగా పూజ అవ్వట్లేదు, లేట్ అయిపోతుంది అనమాట. అందుకే నేను శుక్రవారం అయినా సరే మరి ఏం చేయలేమని చెప్పి దేవుడికి అయితే దండం పెట్టేసుకొని నీట్గా ఇల్లు అంతా ఫుల్ క్లీన్ చేస్తాను. మళ్ళీ ఇంకా ఇల్లు మాప్తో సహా అన్నీ క్లీన్ చేస్తానండి. దేవుడి సామాన్లు క్లీన్ చేస్తాను. అన్నీ అయిపోయి మార్నింగ్ అయితే ఉదయమే ఇంకా లేచాను అనమాట. లేచి 3:30 ఆ టైం అప్పుడు లేచాను. మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుకుడిపోయాను. ఇంకా కరెక్ట్గా అయితే మాత్రం 4:35 అలా ఇలా అవుతుందనమాట. అయితే లేచి ఇంకా ముందు ఈ రూమ్ అయితే క్లీన్ చేశాను అనమాట. తుడిసి ఇంకా స్నానంకి అయితే వెళ్ళి ఇంకా పీఠం అయితే ఇంకా పీఠంకి అయితే రెడీ చేసి ఇంకా తండ్రిని రెడీ చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. పూజ అంతా అయిపోయింది. లాస్ట్లో ఇంకా పువ్వు అయితే తీసుకొని ఇంకా తండ్రి పాదాల దగ్గర పువ్వు తీసుకొని తలలో పెట్టుకుందామని లోపు నేను ఇంకా తీయలేదు. ఇంకా పైనుంచి అయితే పువ్వు అయితే పడింది అనమాట పిండి దీపాల మీద. పడగానే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో. మళ్ళీ నేను వీడియో తీస్తున్నప్పుడు కూడా మీరు గమనించండి. నేను ఇలా వీడియో తీస్తున్నాను, ఇంకా నా లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం పువ్వు అయితే పడింది. చూడండి ఒకసారి. నేను టెక్స్ట్ కూడా రాశానండి, అక్కడైతే కరెక్ట్గా చూడండి. వీడియో మళ్ళీ రిపీట్ చేసి ఎంత హ్యాపీ అనిపించిందో. ఇది చాలా దేవుడు అన్నాడనే చెప్పడానికి. ఏంటమ్మా నువ్వే చెప్పాలా దేవుడు అన్నాడు అనేసి అన్నట్టు అనుకోవచ్చు, కానీ మనం పోస్ట్ చేసేటప్పుడు మాత్రం ఇలా జరిగితే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. నాకైతే ఫుల్ హ్యాపీ. మార్నింగ్ నుంచి ఇప్పటికీ సంతోషం పట్టలేదు, ఇప్పటికీ సంతోషం ఆపలేకపోతున్నానండి. అందుకే వీడియో తీసి అయితే షేర్ చేసేస్తున్నాను.